హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరూ అడుగుతున్నారు అకామిడేషన్ అని. సో ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియోలో నాకు తెలిసిన వాట్సాప్ గ్రూప్స్, యూనివర్సిటీ అకామిడేషన్స్ అండ్ కొన్ని ప్రైవేట్ అకామిడేషన్స్ గురించి చెప్తాను. ఇందులో ఏదో ఒక చోట మీకు అకామిడేషన్ అనేది పక్కా దొరుకుతుంది. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ అయితే అందులో జాయిన్ అవ్వండి, అందులో మెసేజ్ చేయండి, మీ నేమ్, మీ కాలేజ్, మీ ఇంటేక్, ఏ డేట్కి వస్తున్నారు, కోర్స్ ఏంటి, మీ ప్లేస్ ఎక్కడ, ఇవన్నీ పెడితే ఎవరి దగ్గరన్నా ఉంటే అవైలబిలిటీ మీకు చూసి రిప్లై ఇస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళ జెన్యూన్నెస్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా మీరే చూసుకోవాలి. అదంతా మీ హెడేక్, ఇంకెవరు చేయలేరు దాన్ని. అది ఒక ప్రాసెస్ వాట్సాప్ గ్రూప్స్ అనేది. సెకండ్ వచ్చేసి యూనివర్సిటీ లింక్డ్ అకామిడేషన్స్. యూనివర్సిటీ లింక్డ్ అకామిడేషన్స్ అంటే రెండు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ యూనివర్సిటీ అకామిడేషన్స్, ఇంకోటి యూనివర్సిటీతో టైఅప్ ఉన్న అకామిడేషన్స్. ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీ ఇంటేక్ ఇప్పుడు సెప్టెంబర్ అయితే 6 మంత్స్ ఆర్ 8 మంత్స్ ముందు, ఐ థింక్ ఏప్రిల్ ఆర్ మేలో ఇప్పుడు ఓపెన్ చేస్తారు అకామిడేషన్స్ అనేవి. సో మీకు ఆఫర్ లెటర్ రాగానే మీ నేమ్ అండ్ ఐడితో అకామిడేషన్స్ అనేది అప్లై చేస్తే వాళ్ళు ఒక 3 మంత్స్ తర్వాత లాటరీ తీసి మీ నేమ్ వస్తే, ఒకవేళ మీకు రూమ్ వస్తే అప్పుడు మీరు పేమెంట్స్ ఇదంతా ఉంటుంది. అది డ్యూరింగ్ యువర్ వీసా టైం ఉంటుంది. అప్రాక్స్ మేలో వేసి 3 మంత్స్ తర్వాత లాటరీ అంటే ఐ థింక్ జూలై ఆ టైంలో వస్తుంది మీకు రిజల్ట్ అనేది. అదొక ప్రాసెస్, అది ఆల్రెడీ చెప్పాను. సెకండ్ ఏంటంటే యూనివర్సిటీతో టైఅప్ ఉన్న అకామిడేషన్స్. అంటే ఇప్పుడు ఎవ్రీ కాలేజ్ చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ మోస్ట్లీ చేస్తాయి అన్ని. ఏంటంటే మీ కాలేజ్‌కి చుట్టుపక్కల ఉన్న హౌస్ ఓనర్స్‌తో మా కాలేజ్ అనేది అగ్రీమెంట్ చేసుకుంటది. ఒకవేళ వాళ్ళకి అకామిడేషన్స్ అవైలబిలిటీ ఏదైనా ఉంటే, వాళ్ళు రూమ్ ఏదైనా రెంట్‌కి ఇవ్వాలి అనుకుంటే, మన స్టూడెంట్ అంటే మా కాలేజ్ స్టూడెంట్స్‌కి ఇవ్వాలి అనేసి ఒక అగ్రీమెంట్ చేసుకుంటారు. దీంతో ఓనర్స్‌కి సేఫ్టీ ఉంటది, రిలయబిలిటీ ఉంటది. వచ్చే స్టూడెంట్స్‌కి కూడా వాళ్ళు చూసుకోక్కర్లేదన్నమాట. సో ఇదేంటంటే యూనివర్సిటీ వెబ్‌సైట్ ఒకటి ఉంటది. ఇప్పుడు మా కాలేజ్ వచ్చేసరికి డీసీయూ. సో డీసీయూ స్టూడెంట్ ప్యాడ్ అనేసి ఉంటది. నేను ఇది యూసీడీకి కూడా చూసాను, యూసీడీ స్టూడెంట్ ప్యాడ్ అని. సో మీకు కాలేజ్‌కి ఏమని ఉందో అది మీ అడ్మిషన్స్ వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు. వాళ్ళ మెయిల్ ఐడీ అనేది మీ ఆఫర్ లెటర్‌లో ఉంటది. సో వాళ్ళకి మెయిల్ చేసి అడగండి, ఇలా యూనివర్సిటీ స్పెసిఫిక్ ఏదన్నా అకామిడేషన్ వెబ్‌సైట్ ఉందా మీకు అంటే వాళ్ళు చెప్తారు. ఒకవేళ ఉంటే దాంట్లోకి వెళ్లి చూసుకోండి. సో ఇందులో మన హౌస్ ఓనర్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు హౌసెస్ అనేవి. అందులో వాళ్ళ రూమ్ పిక్స్ పెడతారు. ఏరియా, లొకేషన్, రెంట్ ఎంత, బిల్స్ ఎంత, అగ్రీమెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మీరు చూసుకొని మీకు ఏది నచ్చేది దానికి అప్లై చేసుకోండి. ప్రస్తుతానికి అకామిడేషన్స్ సిచ్యువేషన్ అయితే బాలేదు. అంటే ఎక్కడ దొరికినా అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి. సో మీకు మంచిది కావాలి అనుకుంటే ముందే ప్లాన్ చేసుకోండి. లైక్ డ్యూరింగ్ యువర్ వీసా కంటే ముందే మీరు అకామిడేషన్స్ అనేది చూసుకోండి. దీనికి అగ్రిమెంట్స్ ఇవన్నీ కాలేజ్ వాళ్ళు పడతారు, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే కాలేజ్ తో లింక్ అయి ఉన్న అకామిడేషన్స్ కాబట్టి ఇవన్నీ. ఈ 2 అనమాట కాలేజ్‌కి రిలేటెడ్. ఒకటి వాట్సాప్ గ్రూప్స్ 3 అయ్యాయి. ఫోర్త్‌ది వచ్చేసి ప్రైవేట్ అకామిడేషన్స్. ఇప్పుడు మీరు ఒక 4, 5 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఒక హౌస్ మొత్తం కావాలంటే కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. అది డాఫ్ట్ ఒకటి, daft.ie, rent.ie, myproperty.ie, myhome.ie. ఐ నో ఇవన్నీ ఎక్కువ అందరూ రికమెండ్ చేసేవే. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, 10 మెంబర్స్ రిక్వెస్ట్ పెడితే ఒక హౌస్‌కి, అందులో ఇద్దరికో ముగ్గురికో రిప్లై ఇస్తారు. ఆ ఇద్దరు ముగ్గురులోనే ఆ ఇల్లు సెట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఇలా జరుగుతుంది. సో మీ లక్, ట్రై చేయండి. వస్తే వస్తది, లేదంటే లేదు. దీని తర్వాత ప్రైవేట్ అకామిడేషన్స్ అంటే కంప్లీట్‌లీ ఓన్లీ స్టూడెంట్స్‌కే ఇస్తారు. సింగిల్ రూమ్స్ లేదా షేరింగ్ రూమ్స్ ఓన్లీ, స్మాల్ అమౌంట్ ఆఫ్ పోర్షన్స్ అన్నమాట ఇవన్నీ. అందులో ఫస్ట్ వచ్చేసి యాంబర్ స్టూడెంట్. దీనికి డెమో ఒకటి చూపిస్తాను. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ పేస్ట్ చేస్తే ఫస్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ గెట్ పర్సనలైజ్డ్ అసిస్టెన్స్ అని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇస్తే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. వాళ్ళు చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి ఏం జరుగుతుంది అనేసి. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెట్స్ సీ ఫర్ కార్క్. ఓకే, సో కార్క్లో ఈ అకామిడేషన్స్ ఉన్నాయి, దాని లొకేషన్స్ అంతా ఇవి. ఇందులో మనం ఓన్లీ అవైలబుల్ ఉన్నవి ఫిల్టర్ చేసుకుందాము. ఓకే, ఇవి ఉన్నాయి. కౌంటీ కార్క్, లెట్స్ సీ, ఇదో చూద్దాం. ఇక్కడ రూమ్ టైప్స్ అన్నీ ఉన్నాయి. ఆల్ నాన్ ఎన్సూట్, స్టూడియో, 2 బెడ్రూమ్, ఎన్సూట్. సో 2 బెడ్రూమ్ చూద్దాం. ఫర్ 20 వీక్స్ 4th of Jan టు May 24, అంటే ఒక సెమిస్టర్ అనుకోవచ్చు. 268 పర్ రూమ్ పర్ వీక్ ఒక్కొక్కరికి. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ బుక్ నౌ చేసుకొని ముందుకెళ్ళడమే. ఆర్ ఎల్స్ మీకు కాల్ బ్యాక్ చేస్తారు కదా ఫ్రమ్ ఆంబర్, వాళ్ళు కూడా చెప్తారు మీకు ప్రాసెస్ ఎలాగ ఏంటి ఎలా చేయాలనేది. మీరు వాళ్ళతో మాట్లాడుకొని చేసినా అయిపోతుంది. దీంట్లో అగ్రిమెంట్, సెక్యూరిటీ ఇవన్నీ టెన్షన్లు ఉండవు అనమాట. మనకి డైరెక్ట్ ఇక్కడ ల్యాండ్ అవుతాము, డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోవడమే. 3-4 మంత్స్ ఉంటాము, నెక్స్ట్ బయటకు వచ్చేసి చూసుకుంటాము, అంతే. ఇది
సో ఇక్కడ ఏంటంటే మనకి సెక్యూరిటీ అనేది ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ లివింగ్, హోమ్ స్టే. ఎయిర్బిఎన్బి, booking.is అనేవి మీకు తెలిసిన వెబ్సైట్స్. మనకి ఇండియాలో ఓయో అండ్ మేక్ మై ట్రిప్ ఇందులో ఎలా బుక్ చేస్తామో ఇక్కడ కూడా అంతే, ఎయిర్బిఎన్బి, booking.is. సో వర్స్ట్ కేస్ అసలు మీకు ఏది దొరకలేదంటే ఇనీషియల్గా 1 వీక్ 10 డేస్ ఇలా హోటల్స్ బుక్ చేసుకోండి. ఇవి ట్రావెల్ అకామిడేషన్స్ అనమాట. ఇవి జనరల్గా ట్రావెలర్స్ బుక్ చేసుకుంటారు, కాస్ట్లీ ఉంటాయి బాగా. ఎయిర్బిఎన్బి బుకింగ్ అనేది అపార్టో స్టూడెంట్, నిషే లివింగ్, యూగో, హోమ్ హ్యాక్, ఎల్ఐవి స్టూడెంట్ లివింగ్, మెజినో రెసిడెన్సీ, నీడో అండ్ ఆస్పెన్. సో ఇవి నాకు తెలిసిన గ్రూప్స్ అన్ని. ఇందులో మీకు ఏది కావాలో, ఏది అఫోర్డబుల్ గా ఉందో చూసుకొని, రూమ్ అంతా నచ్చి అడ్రస్ అది చూసుకొని, లొకేషన్ అవన్నీ చూసి, కాలేజ్ దగ్గరలో ఉందా లేదా దాన్ని బట్టి చూసుకోండి. ఇది ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎంటైర్ ఐర్లాండ్లో అకామిడేషన్స్ ఉన్నవే. ఒకటి కాకపోయినా ఇంకొకటి ఏదో దాంట్లో దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇంటెక్స్కి వచ్చేవాళ్ళు మీ వీసా అప్పుడే అకామిడేషన్స్ అనేది ప్లాన్ చేసుకోండి. కింద నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇంటెక్స్కి వచ్చేవాళ్ళు కనెక్ట్ అవ్వండి. సేమ్ కాలేజ్కి అప్లై చేస్తున్న వాళ్ళు యూ కెన్ డిస్కస్ థింగ్స్, మీట్ న్యూ పీపుల్ అండ్ ఆల్. ఇంకా కొన్ని తెలుగు వాట్సాప్ గ్రూప్స్ ఏంటంటే ఐక్యం అనే ఒక కమ్యూనిటీ ఉంది, ఐర్లాండ్ తెలుగు ప్రజలు అని ఒకటి ఉంది. అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. అండ్ స్పెసిఫికలీ అకామిడేషన్స్కి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, అవి కూడా లింక్స్ షేర్ చేసి జాయిన్ అవ్వండి. అందులో అడగండి, నాకు ఐ నీడ్ అకామిడేషన్, ఈ డేట్కి వస్తున్నా అనేసి. ఎక్కడో చోట ఎందులో చోట దొరుకుతుంది ఇప్పుడు నేను చెప్పిన వాటిలో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ గ్రూప్లో టెక్స్ట్ చేయండి, ఎవరో ఒకరు రిప్లై ఇస్తారు, ఆర్ నేనన్నా ఇస్తాను. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.